హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు క్విన్సీ లెర్నింగ్ ఛానల్. సో, మీరు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి చాలామంది అప్లై చేసి ఉంటారు కదా! సో, మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా? లేకపోతే రిజెక్ట్ అయిందా? అని ఎలా తెలుసుకోవాలి అంటే, సో, ఫస్ట్ rrbapply.gov.in. సో, ఇందులోకొచ్చేసి ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. సో, లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో, మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లాగిన్ విత్ ఆధార్ ఆర్ లాగిన్ విత్ ఆర్ఆర్‌బీ అకౌంట్ క్రెడెన్షియల్స్. సో, ఇక్కడ నేను లాగిన్ విత్ ఆర్ఆర్‌బీ అకౌంట్ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ మీ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ఇయ్యొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మెయిల్ ఐడీ ఇస్తున్నాను. సో, ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మనం ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో, ఇక్కడ 2 ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ అని అడుగుతుంది. సో, ఇక్కడ బెటర్ మనం సెండ్ ఓటీపీ టు ఫోన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఓటీపీ ఫాస్ట్‌గా వస్తుందన్నమాట. సెండ్ ఓటీపీ టు మెయిల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఓటీపీ అనేది ఫాస్ట్‌గా రాదు. సో, సెండ్ ఓటీపీ టు ఫోన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. సో, ఓటీపీ పైన ఎంటర్ చేసి మనం ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో, లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్, ఆన్‌లైన్ అప్లికేషన్, అప్లికేషన్ హిస్టరీ అని ఉంటుంది కదా! సో, ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయాలన్నమాట. సో, అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుందన్నమాట ఇక్కడ. సో, జూనియర్ ఇంజినీర్‌ది ప్రొవిజనల్లీ యాక్సెప్టెడా? కాదా? రిజెక్టెడా అని. ఒకవేళ యాక్సెప్ట్ అయితే ఇలా చూపిస్తుందన్నమాట స్టేటస్. సో, అలానే ఎన్‌టీపీసీవి కూడా ఇక్కడ చూపిస్తుంది ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని. సో, ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చన్నమాట. సో, అన్ని నోటిఫికేషన్‌కి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడా లేదా అని. సో, ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని మీరు విజిట్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా జాబ్ అప్డేట్స్ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ.